ఏం లేదు. యాక్చువల్‌గా జనవరిలోకి ప్రాసెస్ స్టార్ట్ అవుతది. అయ్యేటప్పటికి నెలాఖరవుతది. ఇంకో 2 నెలలే అవును. ఉండేది. బేసిక్‌గా అవసరమైతే ఈళ్ళు కోర్టులకెళ్ళైనా లేకపోతే గనక మామూలుగా ఆ 2 నెలలు ఉండమన్నా ఉండనిస్తారు. కానీ ఓడిపోయాక ఉండి వీళ్ళేం చేయగలుగుతారు ప్రాక్టికల్‌గా అయితే. హ్మ్. హ్మ్. ఇక్కడ ఇంతకుముందు మనకి నీలం సాహ్ని అనే ఆవిడ జగన్‌కి మైనస్సో, ప్లస్సో ఆయనే తేల్చుకోవాలి. ఆవిడ వల్ల ఆయనకి ఏమాత్రం ప్రయోజనం లేకపోగా నష్టమే జరిగింది. ఇప్పుడు నిమ్మగడ్డ హ్మ్. రమేష్ కుమారు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఫేవర్‌గా పనిచేసి పెట్టాడు చాలా వరకు. అవును. అవును. అది పెద్ద హ్మ్. వివాదం కూడా అయింది. జగనే చాలా. ఓపెన్‌గా అయ్యి అవును. మాట్లాడింది చూసాం. కోర్టుల అదే వరకెళ్లారు. ఇప్పుడు హ్మ్. హ్మ్. నీలం సాహ్నిని తీసుకొనొచ్చి ఆవిడకి హ్మ్. చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఆవిడ వల్ల ఏం అవును. ఒరిగింది ఆయనకి? హ్మ్. అదనంగా ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తే ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించి నిమ్మగడ్డ కోర్టుకెళ్ళి ఆపుకునేటప్పటికి నీలం సాహ్నికి ఈ మధ్యలో సలహాదారు పదవి ఇచ్చారు. ఆ హ్మ్. తర్వాత మళ్ళీ ఎన్నికల కమిషనర్‌ని చేశారు. హ్మ్. ఆవిడకి మరి ఆ అధికార అహంకారం వచ్చిందో ఏంటో తెలీదు గానీ, రూల్ హ్మ్. ప్రొసీజర్ ఫాలో అవ్వద్దా? ఇప్పుడు హ్మ్. ఎన్నికలు పెట్టబోతున్న మన ఒంటిమిట్టనును పులివెందులది కూడా ఆవిడ హ్మ్. డైరెక్ట్‌గా నోటిఫికేషన్ ఇచ్చేసింది. సాధారణంగా మన హ్మ్. ప్రొసీజర్ ఏంటంటే ప్రభుత్వానికి లెటర్ రాస్తది ఎన్నికల సంఘం. హ్మ్. హ్మ్. ఇదిగో ఇన్ని రోజుల్లోపు టైం అయిపోబోతుంది. మీరు నేను ఎన్నికలు పెడదాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఎలక్ట్ చేసుకోండి మీ వాళ్ళని అని చెప్పేసేసి. హ్మ్. అప్పుడు ప్రభుత్వం తన అభ్యంతరం చెప్పొచ్చు. లేదా ఓకేనండి అని చెప్పొచ్చు. హ్మ్. అభ్యంతరం చెప్తే అభ్యంతరం